లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లక్కర్లేదు. కియోస్కుల ద్వారానే వాటిని పొందొచ్చు. ఆగస్టు కల్లా ఈ తరహా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ప్రసాదరావు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా వాహనాలకు వేగ నియంత్రికలు, రహదారులపై స్పీడ్ గన్స్ ఏర్పాటు చేస్తామంటోన్న ప్రసాదరావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రవాణా శాఖ సేవల్ని ప్రజలకు దగ్గర చేసేందుకు ఆ శాఖ అధికారులు విస్తృతమైన కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక రోజులోనే వాహనదారులకు సంబంధించినటువంటి అన్ని సేవలను పూర్తి చేసే విధంగా కూడా ఆధునిక సాఫ్ట్వేర్ని కూడా రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి వివరాలు అందించేందుకు మనతో పాటు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ప్రసాదరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రవాణా శాఖకు సంబంధించి సాంకేతిక పరంగా తీసుకున్న చర్యల వల్ల ఎలాంటి ఫలితాలు ప్రజలకు, వాహనదారులకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఆన్లైన్ సిస్టమ్ పెట్టకముందు 70 నుంచి 80 రోజులు యావరేజ్ పడేది. ఏది ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఓనర్కి ఇన్ఫర్మేషన్ చేరటానికి. అట్లాంటిది ఇది వచ్చిన తర్వాత 2 రోజుల నుంచి 10 రోజులు, 15 రోజులకు అట్లా తగ్గుకుంటూ వచ్చింది. ఫైనల్గా ఈ సిస్టమ్ను పూర్తిగా మేము పకడ్బందీగా సిస్టమేటిక్గా చేసేటప్పటికి ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా ప్రతి అప్లికేషను ఆ రోజే ఇది డిస్పోజ్ అయ్యే లెవెల్కి తీసుకురావడం జరిగింది. ఆ వాహనంలో పెద్ద గొప్ప విషయాలు ఏముండవు. ఒక ఓనర్ యొక్క ఐడిని, ఆ వాహనం యొక్క ఐడిని రెండింటినీ కలిపేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దానికి ఒక నెంబర్ ఇస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఊరికే డేటా ఏం ఫీడ్ చేయటం ఉండదు. ఒక వెహికల్ వచ్చినప్పటికీ దాని ఐడి అంతా వాహన్ డేటాబేస్లో గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఆ చాసీ నెంబర్ కొట్టగానే ఆ డేటా అంతా వస్తుంది. ఆ వాహన యజమాని యొక్క ఐడి వచ్చినప్పటికీ ఆధార్ కనుక ఫింగర్ ప్రింట్ ఇచ్చాడంటే ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్ వెరిఫై చేసుకుంటుంది. ఈ రెండింటినీ కంబైన్ చేసి డేటా చేసుకొని అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ కార్యాలయానికి వచ్చి వెంటనే అప్రూవల్ అయిపోయి డీలర్ దగ్గరే టెంపరీ రిజిస్ట్రేషను, పర్మనెంట్ రిజిస్ట్రేషను రెండు కంప్లీట్ కావాలి. ఈ మొత్తం కూడా మనము ఇప్పుడు 4 గంటల నుంచి 10 గంటల లోపల మొత్తం అన్ని రాష్ట్రం మొత్తము జరుగుతున్నది. ఈ ఐటీకి సంబంధించి ఎలాంటి సాఫ్ట్వేర్ను మీరు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది? దీన్ని పబ్లిక్ యాక్సెసిబిలిటీ కూడా ఇస్తున్నారా ఏంటి? పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉందన్నమాట. ఈ ట్రాన్సాక్షన్లన్నీ కూడా అప్లికేషన్ పెట్టడం, ఆఫీస్కి రావటం, మళ్ళీ అప్లికేషన్ కరెక్టా కాదని చూడటం కాకుండా ఆన్లైన్లోనే అప్లికేషన్ అందరూ ఫిల్ చేయొచ్చు. చేసేసి ఆ అప్లికేషన్ మా కార్యాలయానికి పంపొచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించి పర్మిట్ ఇష్యూ చేయటము, పర్మిట్ ట్రాన్స్ఫర్ చేయటము, ఈ రిజిస్ట్రేషన్ అండ్ పర్మిట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్లన్నీ కూడా ఆన్లైన్లోనే జరగడానికి ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఈ ఎనలిటిక్స్ను కూడా తీసుకెళ్ళి సీఎం డాష్ బోర్డులో పెట్టేశాము. సీఎం గారి కోర్ డాష్ బోర్డులోకి ఎనీ సిటిజన్ వెళ్ళి డేటా అంతా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని రకాల సేవల్ని మనము ఆన్లైన్లో చేయడం జరిగింది, వాటి వివరాలండి? ఆల్మోస్ట్ 6,59,000 వెహికల్స్ రిజిస్ట్రేషను. ఆల్మోస్ట్ డీలర్ దగ్గర మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళెవరూ కార్యాలయానికి రాలేదు. అలాగే ఫర్దర్ ట్రాన్సాక్షన్స్, ఈ వాహనానికి సంబంధించి వాళ్ళు ఎవరికన్నా సెకండ్ హ్యాండ్ అమ్ముకున్నప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కానీ, వాళ్ళు ఏదైనా అడ్రస్ మారితే చేంజ్ ఆఫ్ అడ్రస్ కానీ, వాళ్ళు ఏదైనా హైర్ పర్చేజ్ చేసుకున్నది డబ్బులు కట్టేస్తే హైర్ పర్చేజ్ క్లోజింగ్ కానీ, హైర్ పర్చేజ్ టెర్మినేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్లు చేయడానికి ఆన్లైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ఎల్ఆర్ కోసం కియోస్కులు ఏదో ప్రారంభించే ఆలోచనలు తెలుస్తుంది. అంటే ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎలా పనిచేస్తాయి? కంప్యూటర్ అంటే భయం అనేది లేకుండా మనం షాపుల్లో లేకపోతే రైల్వే స్టేషన్లో అక్కడ ఉన్నట్టుగా కియోస్క్ లాగా పెట్టేసి అక్కడ క్వశ్చన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఈ మౌస్ పట్టుకోవటం ఇదంతా ఏమీ లేకుండా అలాంటి కియోస్కులు కూడా ఈ అన్ని సెంటర్లో పెట్టాలని జరుగుతున్నాం. ఫర్దర్గా మేమేం చూస్తున్నామంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ టెస్ట్స్, నేషనల్ టెస్టులు ఉంటాయి, అకాడమిక్ టెస్టింగ్, అవన్నీ కూడా కొన్ని సెంటర్స్ని ఆథరైజ్ చేసి అక్కడ టెస్టింగ్ చేస్తుంటారు. అక్కడ మొత్తము అది పూర్తిగా పారదర్శకంగా స్ట్రిక్ట్గానే జరుగుతుంది. అలాంటి ఏర్పాట్లు కూడా లెర్నింగ్ లైసెన్స్కి చేయాలని చూస్తున్నాం. రహదారి భద్రతకు సంబంధించి ఎలాంటి పురోగతి ఉంది? గత ఏడాది కంటే ఈసారి ప్రమాదాలు తగ్గాయా లేదా? 2015 నాటికి 15% యాక్సిడెంట్లు తగ్గాలి. 2025 నాటికి 50% యాక్సిడెంట్లు తగ్గాలి. 2030 నాటికి మొత్తం 0 లెవెల్కి తీసుకురావాలనే టార్గెట్తో మేము ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 6 నెలల్లో ఏవి పెరగలేదు, తగ్గుదల. ముఖ్యంగా యాక్సిడెంట్లు వచ్చేటప్పటికి జూన్ వరకు తీసుకుంటే గత సంవత్సరంలో కంటే 6% యాక్సిడెంట్స్ తగ్గినాయి. ఆల్మోస్ట్ దాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ఏ జిల్లాల్లో ఈ గ్రోత్ ఎక్కువగా ఉంది దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ డెత్ రేట్ లాస్ట్ ఇయర్ మీద చాలా ఎక్కువ ఉందని మేము గమనించాం. జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించిన డేటా అనాలిసిస్ చేస్తే ఏం కారణం అని చెప్పేసి తేలింది. మేము జిల్లాల్లో మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ తీసుకొని ఒక అనాలిసిస్ చేసామన్నమాట. ఆ అనాలిసిస్ చూస్తే
ఒక 40% డ్రైవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల జరిగినాయి, ఒక 40% to 50% ఈ రోడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల జరిగినాయి. చాలా సందర్భాల్లో ఏంటంటే మనం డ్రైవర్ మీదే ఈ బాధ్యత అంతా నెట్టేస్తుంటాం. డ్రైవరే కాకుండా ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళకి తగ్గట్టుగా మనం రోడ్డును కూడా కొంత డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వాహనాల వేగాన్ని తగ్గించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మీద ప్రధానంగా స్పీడ్ గవర్నర్లు పెట్టడం కావచ్చు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ను టైట్నింగ్ చేయడం కావచ్చు. అన్ని కాంట్రాక్ట్ క్యారియర్లు స్పీడ్ గవర్నర్స్ పెట్టారు. బేసిక్గా ఈ హై ఎండ్ మోడల్స్ చేసే కంపెనీ స్కానియా, వోల్వో ఇట్లాంటి కంపెనీలు అయితే వాళ్ళు ఎలక్ట్రానిక్గానే దాంట్లో కోడింగ్ చేసేసి ఆ స్పీడ్ రెస్ట్రిక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా ఓనర్లు పోయి మాకు ఎక్కువ అడగండి అని చెప్పి ఎక్కువ పెట్టించారనమాట. ఇవి పెంచితే మీ మీద కూడా చర్య తీసుకుంటాము అని చెప్పి మ్యానుఫ్యాక్చర్లందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ మ్యానుఫ్యాక్చర్లందరూ కూడా ఓనర్లను పిలిపించి ఇవన్నీ కూడా 80 కిలోమీటర్స్కి రెడ్యూస్ చేయడం జరిగింది. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లకుండానే అన్ని రకాల సేవలను పొందే విధంగా కూడా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని చెప్పేసి జేటీసీ ప్రసాదరావు గారు చెప్తున్నారు. ప్రమాదాలు లేని ఆంధ్రప్రదేశ్ను రూపొందించే దిశగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.